Hello students, good evening. How to crack UPSC? We are doing a seminar. మనం సెమినార్ చేస్తున్నాము హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో సైమల్టేనియస్గా ఒకేసారి సెమినార్ అనేది జరుగుతుంది. అండ్ ఉదయం 10 గంటలకి సండే రోజు 25th సెప్టెంబర్ మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లోను మరియు వైజాగ్ ఇన్స్టిట్యూట్లో కూడా సెమినార్ జరుగుతుంది. మీకు అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్, మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, ప్రిడామినెంట్లీ ఆఫ్లైన్ వాళ్ళ కోసం ఇది, మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎలా చదువుకోవాలి, స్ట్రాటజీ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ బుక్స్ రిసోర్సెస్ వాడాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా మీరు తెలుసుకోవాలి అంటే డూ అటెండ్ దిస్ సెమినార్ ఇన్ పర్సన్. ఇది ఆన్లైన్ సెమినార్ కాదమ్మా, ఆఫ్లైన్. హైదరాబాద్ అండ్ వైజాగ్ రెండు మన ఇన్స్టిట్యూట్లో ప్రెమిసెస్లో జరుగుతుంది. అడ్రస్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. వచ్చి మీరు అటెండ్ అవ్వండి. పర్సనల్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని తర్వాత మన ఇన్స్టిట్యూట్ మీకు నచ్చినట్లయితే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, లేదా వేరే చోటుకి వెళ్ళాలంటే వేరే చోటుకి వెళ్ళండి. ఎవరైనా సరే ఇది ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో రిమెంబర్ ద డేట్ 25th సెప్టెంబర్ సండే. సో యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూ బ్యాచెస్ అక్టోబర్ నుంచి మనకి యూపీఎస్సీకి, జనరల్ స్టడీస్ అండ్ ఆప్షన్స్ రెండింటికి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1 అన్నిటికీ కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ నుంచి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మోడ్స్లోనే ఉన్నాయి. హైదరాబాద్ అండ్ వైజాగ్ రెండు చోట్ల ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి. హైదరాబాద్లో మార్నింగ్ బ్యాచ్ రన్ అవుతుంది, వైజాగ్లో మార్నింగ్ కమ్ ఈవినింగ్ బ్యాచ్, రెండు బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి అన్నమాట. సో మన ఇన్స్టిట్యూట్ ఫీజులన్నీ కూడా లోయెస్ట్ ఎవర్ ఫీ ఉంటాయి, హైయెస్ట్ ఎవర్ క్వాలిటీ, లోయెస్ట్ ఎవర్ ఫీ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. సో సెపరేట్ పోస్టర్స్ కూడా మీకు కోసం పెట్టాను, మీకు డౌట్స్ ఉంటే చూసుకోండి. ఇది ఆన్లైన్ 60,000 అమ్మా, ఆఫ్లైన్ 60,000, ఆన్లైన్ వచ్చేసి రికార్డెడ్ తీసుకుంటే 40, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకుంటే 50,000 అవుతుంది. అండ్ అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్. అలాగే ఏపీపీఎస్సీకి కూడా గ్రూప్ 1 మనం హైదరాబాద్ అండ్ వైజాగ్లో రెండు చోట్ల లాంచ్ చేస్తున్నాము ఫ్రెష్గా 40,000కే. ఆన్లైన్లో అయితే 35,000, గ్రూప్ 2 ఆన్లైన్ అయితే 12,000. ఓన్లీ ఏపీ స్పెసిఫిక్ సిలబస్ కావాలంటే కేవలం 5,000 రూపీస్. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్. ద సేమ్ ఫర్ తెలంగాణ. టీఎస్పీఎస్సీ ఇన్ఫినిటీ కూడా సేమ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 హైదరాబాద్లో ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంది, 40,000 రూపీస్. గ్రూప్ 1 ఆన్లైన్ వచ్చేసి 35,000, గ్రూప్ 2 ఆన్లైన్ వచ్చేసి 25,000. తెలంగాణ ప్యాక్ వచ్చేసి 5,000. అండ్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం ఆఫర్ చేస్తుంది పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ అన్నింటికీ కూడా న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్. రికార్డెడ్ అయితే 20,000, లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 25,000కి మనం అందిస్తున్నాం అన్నమాట. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. ఈ నెంబర్కి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడంతో మాట్లాడండి, డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోండి. అండ్ చెక్ డెమోస్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ డెమోస్. మన వెబ్సైట్లో ltexclasses.com వెబ్సైట్లో డెమో అని చెప్పి కొట్టండి. యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అయితే ఏపీపీఎస్సీ, అండ్ ఆప్షనల్స్ అయితే ఆప్షనల్స్ డెమోస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెప్తారు క్లాసెస్ అనేది. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి టాకింగ్ గవర్నర్ అనే పేరుతో వచ్చింది. సో గవర్నర్స్ బేసికల్గా హూ ఈజ్ ఎ గవర్నర్? గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి అంటాము. ప్లస్ హీ ఆల్సో హ్యాస్ అనదర్ రెస్పాన్సిబిలిటీ టు యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్. సో స్టేట్లో సెంటర్ యొక్క ఏజెంట్గా కూడా ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏజెంట్ అంటే నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏజెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఎట్ ద సెంటర్, ఐఎమ్ సేయింగ్ ఏజెంట్ ఆఫ్ సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఏజెంట్ లాగా. అంటే రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయ్యిందా, పద్ధతి ప్రకారం వెళ్తుందా, సిస్టమేటిక్గా ఉందా లేదా, ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేసే అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది. అంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగకపోతే దాన్ని రిపోర్ట్ చేసి రాష్ట్రపతి పాలన విధించమని రికమెండ్ చేసే అధికారం కూడా మన గవర్నర్ గారికి ఉంటుంది. సో అందుకే హీజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ ఎట్ ద స్టేట్ అండ్ ఈజ్ ఆల్సో ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. అయితే సమస్య ఏమవుతుందంటే, రీసెంట్గా వీళ్ళు ఏజెంట్ ఆఫ్ సెంటర్గా కాకుండా ఏజెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఆఫ్ ద సెంటర్గా పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ రూలింగ్ పార్టీ, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రూలింగ్ పార్టీ వేరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రూలింగ్ పార్టీ చెప్పిన మాటలు విని ఇష్టం వచ్చినట్టుగా
బిహేవ్ చేయడం అనేది కనిపిస్తుంది. రీసెంట్ ట్రెండ్ అది. స్టేట్ గవర్నమెంట్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. కేరళ ఈజ్ విట్నెసింగ్ అన్ అగ్లీ స్పాట్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద సీఎం. స్పాట్ అంటే గొడవ, అగ్లీ అంటే తెలుసు కదా మీకు, విట్నెసింగ్ అంటే ఎక్స్పీరియన్సింగ్. కేరళలో ఇప్పుడు కేరళ గవర్నర్కి మరియు సీఎంకి మధ్యలో ఒక అగ్లీ గొడవ అనేది జరుగుతుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్స్ అవుట్బర్స్ట్ అంటే కోపాన్ని, అంటే వ్యక్తీకరించిన కోపం. ఇప్పుడు మంచి ఫుల్ కోపంతో ఉన్నావు, కోపం దాచుకోకుండా బయటికి కక్కేసాం అనుకో, దాన్ని అవుట్బర్స్ట్ అంటాం. అంటే యాంగర్తో కూడిన, కోపంతో కూడిన మాటలన్నమాట. ఎగ్నెస్ట్ ద రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ఫంక్షనరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ మార్క్స్ అండ్ ఎస్కలేషన్ ఇన్ టెన్షన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బయటికి ఏదైతే కోపంగా అన్నారో అది ఏం మార్క్ చేస్తుంది? ఆయనకి మరియు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరు? పినరయి విజయన్ అంటే ఎవరు? కేరళ సీఎం, సిపిఐఎంకి చెందిన పినరయి విజయన్ గారికి ఆయనకి మధ్యలో ఉన్న గ్యాప్ టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అవుతున్నాయి అంటే పెరుగుతున్నాయి. ఎస్కలేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా గొడవ కానీ ఏదన్నా పెరిగిపోవడం, ఎక్కువైపోవడం అనమాట. దాన్ని అది ఇండికేట్ చేస్తుందని అర్థం. Until now, అంటే ఇప్పటి వరకు మిస్టర్ ఖాన్ అండ్ మిస్టర్ విజయన్ హ్యాడ్ మెయింటైన్డ్ ఎ ఫంక్షనల్ రిలేషన్షిప్ డిస్పైట్ దేర్ అపరెంట్ డిఫరెన్సెస్. అపరెంట్ అంటే క్లియర్లీ విజిబుల్, బయటికి కనిపిస్తున్న ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఫంక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. అంటే పర్సనల్గా నాకు పినరయి విజయన్ నచ్చకపోవచ్చు, పర్సనల్గా నాకు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నచ్చకపోవచ్చు, కానీ యాజ్ ఎ సీఎం నేను గవర్నర్తో ఎలా ఉంటానో అలా ఉంటానని చెప్పి పినరయి విజయన్ ఉన్నారు. యాజ్ ఎ గవర్నర్ సీఎంతో ఎలా ఉండాలో అలా ఉన్నారు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఫంక్షనల్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేశారు? గవర్నర్ సీఎంతో ఎలా ఉండాలో అలాగా, ఆయన సీఎం గవర్నర్తో ఎలా ఉండాలో అలాగా, అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. కానీ ఇప్పుడు ఒకరి గురించి ఒకటి పబ్లిక్గా బయటికి మాట్లాడేసుకొని తిట్టుకునే పరిస్థితులు వచ్చేసాయి. అయితే ఈ కరెంట్ ఫ్లేరప్ అంటే ప్రస్తుతం ఉన్న ఈ గొడవ ఏదైతే ఉందో దీనికి ఎట్ ద హార్ట్ ఆఫ్ ఇట్ అంటే అసలు ఎందుకు ఇది వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది, వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ బికాస్ ఆఫ్ విచ్ దిస్ కరెంట్ ఫ్లేరప్ హ్యాస్ కమ్ ఇన్ అంటే కన్నూర్ యూనివర్సిటీస్ కాంట్రవర్షియల్ డెసిషన్ టు అపాయింట్ ది వైఫ్ ఆఫ్ మిస్టర్ విజయన్స్ ప్రైవేట్ సెక్రటరీ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. పినరయి విజయన్ యొక్క ప్రైవేట్ సెక్రటరీ యొక్క వైఫ్ని అసోసియేట్ ప్రొఫెసర్గా కన్నూర్ యూనివర్సిటీ వాళ్ళు అపాయింట్ చేశారంట. ఇది వివాదాస్పదం అయ్యింది. కన్నూర్ యూనివర్సిటీ వాళ్ళు పినరయి విజయన్ అంటే చూడండి, నెపోటిజం అనిపిస్తుంది కదా మరి. అంటే సీఎం సెక్రటరీ యొక్క వైఫ్ అంటే రిలేటెడ్ పార్టీ, తనని అసోసియేట్ ప్రొఫెసర్గా అపాయింట్ చేశారు. సో మిస్టర్ ఖాన్ హూ ఈజ్ ఆల్సో ది ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ, గవర్నర్ అనేవాళ్ళు ఎవరు? యూనివర్సిటీస్కి ఛాన్సలర్స్గా ఉంటారు. ఆయన హ్యాస్ బీన్ క్రిటికల్ ఆఫ్ ద మూవ్. ఈ మూవ్ని ఆయన విమర్శించారు, ఇవి క్రిటికల్గా తీసుకోవడం అనేది జరిగింది. హీ హ్యాస్ క్రిటిసైజ్డ్ ఇట్. బట్ హిస్ డెసిషన్ టు హోల్డ్ ఎ ఫుల్ లెంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ crossed a line and damaged the majesty of his office. ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడంలో ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఆయన ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడం కోసం ఒక ఫుల్ లెంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనసులో ఉన్నదంతా కక్కి చేయడం అనేది గవర్నర్ యొక్క పదవి, ఆ గౌరవాన్ని కొంచెం డ్యామేజ్ చేసినట్టుగా. అంటే ఒక ఇష్యూ తప్పు అంటే దాన్ని మనం ఖండించవచ్చు, తప్పని చెప్పొచ్చు. ఫుల్ లెంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం దాని గురించే మాట్లాడడం, అది కూడా గవర్నర్ లాంటి వ్యక్తి, రాష్ట్రపతి గవర్నర్ లాంటి వ్యక్తులు అది చేయకూడదు అనేది అర్థం అనమాట. ఎందుకంటే ఆ పదవికి ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని తగ్గించినట్టుగా ఉంది అని అర్థం. ఇన్ ది ప్రెసర్ మిస్టర్ ఖాన్ లాష్డ్ అవుట్ at CPIM functionaries and labeled some of their actions as being anti-national, nepotism and anti-social. లాష్డ్ అవుట్ అంటే విమర్శించారు, తిట్టారు అని అర్థం. సిపిఐఎం ఫంక్షనరీస్, సిపిఐఎంలో ఉన్న ఈ డిఫరెంట్ వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్లో రూల్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా క్రిటిసైజ్ చేశారు అండ్ వాళ్ళని లేబుల్ చేశారు. ఏమని లేబుల్ చేశారు? వాళ్ళ యాక్షన్స్ ఇవి యాంటీ నేషనల్ యాక్షన్స్, ఇవన్నీ నెపోటిజంతో కూడినవి. నెపోటిజం అంటే ఫేవరెటిజం టువర్డ్స్ యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళకి మనకి ఏదైనా పోస్ట్ ఉంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేయడం, మన ఫ్రెండ్కి మన చుట్టాల వాళ్ళకి ఇచ్చేయడం, దాన్ని నెపోటిజం అంటాం. అండ్ యాంటీ సోషల్ అంటే అర్థమైంది కదా మీకు, అంటే సొసైటీకి మంచి చేసే పనులు కాదు అవి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఫంక్షన్ చేస్తున్నారు సిపిఐఎం వాళ్ళని చెప్పేసి మిస్టర్ ఖాన్ ప్రెస్ మీట్లో వాళ్ళని
క్రిటిసైజ్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ వర్డ్స్తో క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అంటే జనరల్గా పొలిటీషియన్స్ ఇలా ఒకరినొకరు తిట్టుకుంటారు, అయితే ఒక గవర్నర్ ఫుల్ లెంత్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా మాట్లాడడం అనేది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఎన్ అన్ఎలెక్టెడ్ అపాయింటీ ఆఫ్ ద సెంటర్, చూసారా, అన్ఎలెక్టెడ్ అనేది కీవర్డ్. గవర్నర్ని ఎలెక్ట్ చెయ్యరు. రాష్ట్రపతి అంటే ఎలక్షన్స్ జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, కానీ గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ క్యాండిడేట్. నామినేటెడ్ క్యాండిడేట్ ఆర్ అపాయింటెడ్ క్యాండిడేట్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఈజ్ నాట్ అన్ ఎలెక్టెడ్ వన్. ఏ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అప్రిషియేట్ ది పాపులర్ మ్యాండేట్ ఆఫ్ ది ఎలెక్టెడ్ గవర్నమెంట్. గవర్నర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం వల్ల వచ్చిన కాన్స్టిట్యూషనల్ హెడ్, కానీ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజా తీర్పు, పాపులర్ మ్యాండేట్ అంటే ప్రజా తీర్పు అని అర్థం. ప్రజా తీర్పు ద్వారా ఏర్పాటు చేయబడ్డ, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. సో ప్రజా తీర్పు ద్వారా ఏర్పాటు చేయబడ్డ ప్రజలందరూ వీళ్ళు మా సీఎంగా ఉండాలని, వీళ్ళు మా మినిస్టర్స్గా ఉండాలని కోరుకొని ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంది. మీకు అర్థమైంది? వాళ్ళు తప్పు చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ క్రిటిసైజ్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. మీరేమో నామినేటెడ్ క్యాండిడేట్, వాళ్ళేమో ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, గుర్తించాలి అనేది ఇక్కడ పాయింట్. బై గోయింగ్ పబ్లిక్ విత్ హిస్ వ్యూస్, తన ఆలోచనలు, వ్యూస్, ఒపీనియన్స్తో పబ్లిక్ అయిపోవడం ఏదైతే ఉందో, మిస్టర్ ఖాన్ హ్యాస్ ప్రెసిపిటేటెడ్ ఏ సిచ్యువేషన్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. అవాయిడ్ చేయగలిగే ఒక సిచ్యువేషన్ని ఆయన పెద్దది చేశారు, ప్రెసిపిటేట్ చేసేశారు అని అంటున్నారు. సో ఇక్కడ ప్రెసిపిటేటెడ్ అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ హ్యాపెన్ క్విక్లీ. ఏదైనా ఒక అంటే సడన్గా ఈ సిచ్యువేషన్ వచ్చేలాగా చేశారు ఆయన అని చెప్తున్నారు. అసలు ఇది అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషన్, కోపంతో ఒక్కసారిగా తన వ్యూస్ అన్నిటిని పబ్లిక్ చేసేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వచ్చేలా ఆయన చేశారు అని అర్థం. ద సిపిఐఎం అండ్ ది అదర్ పార్టీస్ ఇన్ ద రూలింగ్ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ లెడ్ బై మిస్టర్ విజయన్ హ్యావ్ రెసిప్రొకేటెడ్ ది గవర్నర్స్ ఫీలింగ్స్. సో మేకింగ్ ది ఎక్స్చేంజ్ ఏ నాస్టీ ఎపిసోడ్. మీకు అర్థమైంది? సిపిఐఎం ఎవరు లీడ్ చేస్తున్నారు దాన్ని? మిస్టర్ విజయన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నర్ ఫీలింగ్స్ని రెసిప్రొకేట్ చేస్తారు. రెసిప్రొకేట్ చేయడం అంటే టు గివ్ ఇట్ ఇన్ కైండ్. అంటే నిన్ను ఒకటి తిట్టాడు అనుకో, నువ్వు తిరిగి తిట్టావు అనుకో, అది రెసిప్రొకేషన్. నిన్ను ఒకటి గౌరవించాడు అనుకో, నువ్వు తిరిగి గౌరవించావు అనుకో, అది రెసిప్రొకేషన్. అంటే రెసిప్రొకేషన్ అనే పదాన్ని పూర్తిగా నెగిటివ్గా తీసుకోవడం కాదు. అంటే మనల్ని ఒకళ్ళు ఎలా చూసారో మనం అలాగే చూసామనుకోండి, అది రెసిప్రొకేషన్. తిట్టేవాడిని తిట్టడం, కొట్టేవాడిని కొట్టడం, గౌరవించేవాడిని గౌరవించడం, దట్ ఈస్ వాట్ రెసిప్రొకేషన్. సో రెసిప్రొకేషన్ పాజిటివ్గాను వాడచ్చు, నెగిటివ్గాను వాడవచ్చు. మనల్ని ఎవరైనా బాగా గౌరవించారు అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవిస్తే ఎస్ వీ హ్యావ్ రెసిప్రొకేటెడ్ యువర్ వార్మ్త్, యువర్ రిసెప్షన్ అంటాం. మీరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, మేము కూడా రెసిప్రొకేట్ చేశాము, అలాగనమాట. ఇక్కడేమో రివర్స్, వాళ్ళు తిట్టారు, సో వీళ్ళు తిరిగి తిట్టారు. సో మేకింగ్ ద ఎక్స్చేంజ్ ఏ నాస్టీ ఎపిసోడ్, ఇది ఒక నాస్టీ ఎపిసోడ్గా మారేలా చేశారు. నాస్టీ అంటే కొంచెం అగ్లీ, నాస్టీ ఇవన్నీ తెలుసు కదా మీకు. ఐ మీన్ వెరీ బ్యాడ్, అన్ప్లెజెంట్ అనే మీనింగ్ వస్తాయి. Among other things, representatives of the ruling front have called Mr. Khan an unhinged agent. Unhinged అంటే deranged, పిచ్చోడు, అంటే మెంటల్ స్టెబిలిటీ లేని ఏజెంట్ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ ఎ ముస్లిం, కానీ ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఒక పిచ్చోడు లాగా, ఒక డిరేంజ్డ్, ఒక మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఈ రూలింగ్ పార్టీకి చెందిన రిప్రజెంటేటివ్స్ అన్నారు. Mr. Khan could have raised his concerns, however valid as he might deem them to be, with Mr. Vijayan rather than triggering a completely avoidable public spat. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే ఒక తప్పు జరుగుతుంటే గవర్నర్ ఖాళీగా కూర్చోవాలా అని మీరు ప్రశ్నించవచ్చు. ఎస్, ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. కాకపోతే హీ కుడ్ హ్యావ్ రైజ్డ్ హిస్ కన్సర్న్స్, తనకి ఏదైతే తన కన్సర్న్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మిస్టర్ విజయన్ దగ్గర చెప్పుండొచ్చు. సీఎం గారు ఇలా జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రైవేట్గా హీ కుడ్ హ్యావ్ రైజ్డ్ హిస్ కన్సర్న్స్ టు హిమ్. అర్థమైందా? హౌఎవర్ వ్యాలిడ్ హీ మైట్ డీమ్ దెమ్ టు బి. డీమ్ దెమ్ అంటే రిగార్డ్ దెమ్ టు బి, అంటే ఆ కన్సర్న్స్ అనేవి నువ్వు వ్యాలిడ్ అని ఎంతగా అనుకున్నప్పటికీ వాటిని మీరు డైరెక్ట్గా పినరయి విజయన్తో చెప్పుండాల్సింది. చెప్పుండి ఈ పబ్లిక్ స్పాట్, పబ్లిక్గా ఈ గొడవ లేకుండా చూడాల్సింది అని చెప్పి అంటున్నారు. రాదర్ దాన్ ట్రిగరింగ్, పబ్లిక్గా ఎంత గొడవ వచ్చేలా చేసే బదులు పినరయి విజయన్తో డైరెక్ట్గా డిస్కస్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అనేది క్వశ్చన్ మార్క్. మిస్టర్ ఖాన్స్ అన్ప్రెసిడెంటెడ్ పబ్లిక్ క్రిటిసిజం ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్కాన్గ్రూయస్ విత్ ది హై ఆఫీస్ హీ హోల్డ్స్. ఆయన హోల్డ్ చేస్తున్న ఆఫీస్ ఏంటి? వెరీ హై ఆఫీస్, బికాస్ హీ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్.
సో అంత పెద్ద పొజిషన్లో ఆయన ఉన్నారు. అలాంటి వ్యక్తి అన్ప్రెసిడెంటెడ్ అంటే కనీ విని ఎరుగని, ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని పబ్లిక్ క్రిటిసిజం, పబ్లిక్గా విమర్శించడం ఏదైతే ఉందో, ఎలక్టెడ్ గవర్నమెంట్ని కనీ విని ఎరుగని రీతిలో పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం ఏదైతే ఉందో ఈజ్ ఇన్కాన్గ్రువస్. అంటే అర్థం ఏంటి? ఇన్కాన్గ్రూస్ అంటే మీనింగ్ ఏంటి? ఈజ్ నాట్ ఇన్ హార్మోనీ విత్, ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ ది ఆఫీస్. అంటే గవర్నర్ ఆఫీస్ అనేది ఎంతో గౌరవప్రదమైన ఆఫీసు. ఆఫీసులో ఉండే వ్యక్తి గౌరవప్రదంగా ఉండాలి. పబ్లిక్గా వచ్చి ఎలక్టెడ్ గవర్నమెంట్ రాజకీయ నాయకుల్లాగా క్రిటిసైజ్ చేయడం అనేది ఆయన పదవికి తగ్గ పని కాదు అని అర్థం. బట్ ద ఇష్యూస్ దట్ హీ హాజ్ రైజ్డ్ పుట్ ద రూలింగ్ ఫ్రంట్ ఆన్ ద డిఫెన్సివ్. ఆయన రైజ్ చేసిన ఇష్యూస్ మంచివే, అవి ఇన్ఫ్యాక్ట్ రూలింగ్ ఫ్రంట్ తప్పు చేసింది ఎత్తి చూపారు, వాళ్ళని డిఫెన్స్లో పడేశారు. కాకపోతే దాన్ని ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. వన్ కెన్ డిబేట్ వెదర్ ఎ గవర్నర్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఎన్ఫోర్స్ స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నెన్స్. కొంతమంది అడగొచ్చు, గవర్నెన్స్ ఎలా ఉండాలని చెప్పి గవర్నర్ చెప్తారా, గవర్నర్ చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి అనొచ్చు. కానీ మిస్టర్ ఖాన్ ఈజ్ ఎవిడెంట్లీ నాట్ రిస్ట్రైన్డ్. కానీ ఆయన మాత్రం నేను చెప్పొచ్చా లేదా అని చెప్పి తనని తాను రిస్ట్రైన్ చేసుకోవట్లేదు. అంటే రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేసుకోకుండా, ఎవిడెంట్లీ అంటే విజిబిలీ మనకి బయటికి కనిపిస్తున్న విధంగా. బయటికి ఏం కనిపిస్తుందంటే ఆయన తనని తాను కంట్రోల్ చేసుకోవట్లేదు, ఏది చెప్పాలనుకున్నారు ఓపెన్గా ఆయన చెప్పేస్తున్నారు. He had raised a hue and cry over the practice of state pensions to political appointees who serve as personal staff of ministers for 30 months. మినిస్టర్స్ యొక్క పర్సనల్ స్టాఫ్గా పనిచేసిన వాళ్ళకి, పర్సనల్ చార్జ్గా పనిచేసిన వాళ్ళకి ఏమంటారు, పెన్షన్స్, స్టేట్ పెన్షన్స్ ఇవ్వడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఎన్నాళ్ళ పాటు 30 months పాటు స్టేట్ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఆయన క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. మేక్ ఏ హ్యూ అండ్ క్రై అంటే పబ్లిక్గా దాన్ని విమర్శించడం, పబ్లిక్గా దాన్ని తప్పుపట్టడం. దిస్ ఈజ్ వాట్ హీ డిడ్. సో మిస్టర్ ఖాన్ హ్యాస్ నౌ లాక్డ్ హార్న్స్ with the LDF over governance questions related to universities and the crippling of the Lokayukta, the anti-corruption ombudsman that may lose its powers to punish the state assembly. ఈయన ఇప్పుడు ఎల్డిఎఫ్ గవర్నమెంట్తో లాక్ హార్న్ అంటే చూసారా, మీకు 2 గొర్రెలు ఉంటాయి చూడండి, కొమ్ములతో ఉన్న గొర్రెలు, 2 గొర్రెలు కొట్టుకుంటే ఏమవుతాయి, ఈ కొమ్ములతో దాని కొమ్ములతో దీన్ని గుద్దుకుంటాయి కదా, దాన్ని ఏమంటారు లాకింగ్ హార్న్స్. హార్న్ అంటే కొమ్ములు, అంటే వాళ్ళతో గొడవకి డి అంటే డి అంటున్నారని అర్థం. లాకింగ్ హార్న్ అంటే డి అంటే డి అంటున్నట్టు. ఎవరితో? ఎల్డిఎఫ్ గవర్నమెంట్తో. ఏ విషయంలో? ఓవర్ గవర్నెన్స్ క్వశ్చన్స్. దేనికి సంబంధించి? యూనివర్సిటీస్ని గవర్న్ చేసే విషయంలో కావచ్చు, లోకాయుక్తాన్ని క్రిపుల్ చేశారు. క్రిపుల్ అంటే డ్యామేజ్, అంటే దాని యొక్క బలాన్ని తగ్గించడం. ఈ బ్యూరోక్రాట్స్, ప్రభుత్వాధికారులు తప్పులు చేస్తే శిక్షించే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. లోకాయుక్త బలాన్ని తగ్గించే కార్యక్రమాలు చేశారు. లోకాయుక్త ఏంటి? యాంటీ కరప్షన్ ఓంబుడ్స్మెన్. యాంటీ కరప్షన్కి వ్యతిరేకంగా ఉన్న ఒక ఆర్గనైజేషన్ అది. దాన్ని వీకెన్ చేసేసారు. ఓంబుడ్స్మెన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్ అఫీషియల్ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ కంప్లైంట్స్ అనమాట. కంప్లైంట్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ పైన, బ్యూరోక్రాట్స్ పైన కంప్లైంట్స్ ఏమైనా వస్తే, కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉన్న వ్యక్తిని ఓంబుడ్స్మెన్ అంటారు. అలాగే ఆర్బీఐ ఈజ్ ఏ బ్యాంకింగ్, అంటే బ్యాంక్స్ పైన మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనుకో, యూ కెన్ గో టు ఆర్బీఐ. సో ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ అన్ ఓంబుడ్స్మెన్, కంప్లైంట్స్ని స్వీకరించేది. అలాగే ప్రభుత్వాధికారులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్స్ అంటే యూ కెన్ గో టు లోకాయుక్త. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో లోక్పాల్ వెళ్ళొచ్చు. సో అది ఓంబుడ్స్మెన్గా పనిచేస్తుంది. దాని యొక్క పవర్స్ని తగ్గించేశారు. ఇట్ మైట్ లూజ్ ఇట్స్ పవర్ టు పనిష్ ద స్టేట్ అసెంబ్లీని పనిష్ చేసే అధికారం వాళ్ళు కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి విషయాల్లో ఆయన ఇష్యూస్ని రైజ్ చేయడం అనేది జరిగింది. ద గవర్నర్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ హీ విల్ నాట్ బి సైనింగ్ 2 acts. 2 చట్టాలు ఈయన సంతకం కోసం వచ్చాయి, నేను వాటిని సైన్ చేయనని చెప్పి ఈ మేడ్ ఇట్ క్లియర్. ఒకటి 1 రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్, 1 ఆన్ లోకాయుక్త. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, రెండోది లోకాయుక్తకి సంబంధించింది. ఈ రెండింటికి సంబంధించిన యాక్ట్స్ నేను సంతకం పెట్టనని చెప్పేశారు. రిగార్డ్లెస్ ఆఫ్ ది అసెంబ్లీస్ పవర్స్ టు మేక్ సచ్ లాస్. అసెంబ్లీకి పవర్ ఉందా? ఎస్ ఉంది. కానీ ద మారల్ కేస్ ఫర్ డూయింగ్ సో ఈజ్ రేదర్ టెన్యూస్. టెన్యూస్ అంటే వీక్. అంటే అసెంబ్లీకి లీగల్గా పవర్ ఉంది, కానీ ఇఫ్ యూ థింక్ మారల్లీ, అరే అసెంబ్లీకి చెందిన వాళ్ళు అంటే ఎమ్మెల్యేస్, అసెంబ్లీకి చెందిన వాళ్ళు వీళ్ళు తప్పులు చేస్తే, కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని శిక్షించే అధికారం లోకాయుక్తకి ఉంటే తప్ప? ఉండాలి కదా, అకౌంటబుల్గా ఉండాలి కదా.
మరి లోకాయుక్త పవర్స్ మీరు కట్ చేసే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? లీగల్గా మీకు పవర్ ఉందంటే ఎస్ ఉంది, కానీ ఈజ్ ఇట్ మారల్? ఈజ్ ఇట్ మారల్లీ కరెక్ట్? వీక్. మారల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే మారల్ బేస్ అనేది దానికి 10 years అంటే వీక్ అని అర్థం. ఎలక్టోరల్ మెజారిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఎస్, రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి ఫౌండేషన్ ఏంటి? ఎలక్షన్స్లో మెజారిటీ రావడం. అయితే ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఆర్ ఆల్సో ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్స్. మీకు మెజారిటీ వచ్చింది కదా, ప్రజా తీర్పు వచ్చింది కదా, నాకు నచ్చినట్టు నేను చేసుకెళ్ళిపోతాను అనడానికి లేదు. దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ నచ్చినట్టు ప్రవర్తించకుండా, తప్పులు చేయకుండా ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి, ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ కొన్ని లిమిట్స్ పెడుతుంది, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, ఇప్పుడు లోకాయుక్త, ఇలాంటి రకరకాల ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే కంట్రోల్స్ అనమాట. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్. ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ ద గవర్నర్ షుడ్ బోత్ పైప్ డౌన్ అండ్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఏ కామ్ మేనర్. సో గవర్నరు మరియు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కొంచెం తగ్గాలి. ఏం చేయాలి? తగ్గాలి. పైప్ డౌన్ అంటే అర్థం ఏంటి? బీ లెస్ నాయిజీ, స్టాప్ టాకింగ్, మాటలు ఆపాలి. ఆపి డిస్కస్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఏ కామ్ మేనర్. కామ్ మేనర్లో ఒకరినొకరు తిట్టుకోవడం, అరుచుకోవడం మానేసి కామ్గా కూర్చొని మాట్లాడుకోవాలి విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సీకింగ్ సొల్యూషన్స్. ఒక పరిష్కారాన్ని కనుగొనే దారిలో అడుగులు వేయాలి. అండ్ అడ్వాన్సింగ్ స్టేట్స్ డెవలప్మెంట్, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కూర్చొని మాట్లాడుకునే, పరిష్కారాన్ని కనుగొనే పనులు చేయాలి. కానీ ఇలా ఒకరినొకరు పబ్లిక్గా తిట్టుకొని వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి ఒక్కరినే తిడుతున్నట్టుగా లేదు, ఇద్దరిని తిడుతోంది. గవర్నర్ని తిడుతోంది, వీళ్ళని తిడుతోంది. గవర్నర్కి ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీసే అధికారం లేదంటే ఉంది, కానీ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. వాళ్ళని చీప్గా తీసిపారేసే అధికారం గవర్నర్కి లేదు. ఎందుకంటే అది ఎలక్టెడ్ గవర్నమెంట్, పాపులర్ మ్యాండేట్తో ప్రజల యొక్క తీర్పుని వాళ్ళు గెలుచుకొని వచ్చారు. సో అందుకు వాళ్ళని గుర్తించాలి, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం తప్పులు వదిలేయక్కర్లేదు, మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ దానికి విధానాన్ని ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. అలాగే ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. మాకు పాపులర్ మ్యాండేట్ ఉంది కదా, మేము నచ్చింది చేసుకెళ్ళిపోతామంటే కుదరదు. సిస్టంలో ఉన్న అందరికీ ఆన్సరబుల్గా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో 2 పాయింట్స్ కూడా రాశారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 సిలబస్ వైజ్. మీకు తెలిసి ఉంటుందని నేను చెప్పలేదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గవర్నర్, చాలా కామన్గా ఎప్పుడు న్యూస్లో వస్తూ ఉంటుంది. So you can check this question. Has the governor been acting more of an agent of the center rather than being the constitutional head of the state? Question mark ide. Discuss this in the light of recent controversies involving the post of governor in India. సో ఆయన సెంటర్కి ఏజెంట్గానే ఎక్కువ పనిచేస్తున్నారా కాన్స్టిట్యూషనల్ హెడ్గా కంటే? అంటే సెంటర్ ఏదో చెప్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కెలకడం, ఇబ్బంది పెట్టడం అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, లేదా నిజంగానే కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉంటున్నారా? డిస్కస్ చేయండి అని చెప్పి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్. సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. వీ హ్యావ్ ఆల్ దీస్ న్యూ బ్యాచెస్ ఆర్ ఫార్మింగ్ అమ్మ. యూపీఎస్సికి, అలాగే ఏపీపీఎస్సికి, అలాగే టీఎస్పీఎస్సికి కూడా కొత్త బ్యాచ్ అనేవి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ నుంచి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ ఈ నెంబర్కి కాల్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.